ఈ మధ్య మీమ్స్లో బాగా పాపులర్ అవుతున్న డైలాగ్ అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమాలో ప్రకాష్ రాజ్ గారి డైలాగ్, అరే పిచ్చోడా అన్నట్టుగా. మీరు చాలామంది చూసే ఉంటారు, సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఇవాళ నబీల్ ఆట చూస్తుంటే నాకు అదే మీమ్ గుర్తొచ్చిందనమాట. అరే పిచ్చోడా, నీ పవర్ నీకు తెలియట్లా. బిగ్ బాస్లోకి ఎలాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ లేకుండా అడుగు పెట్టి మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యి ఇంతింటే బటుడింతే అన్నట్టుగా టైటిల్ రేస్లోకి ఎర్లీగా చేరిన ఫస్ట్ కంటెస్టెంట్ రా బై నువ్వు. అలాంటి టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్ ఇన్ని వారాలు నామినేషన్స్లోకి రాకున్నా కూడా ఇంకా జనాలు నబీల్ ఎప్పటికీ నామినేషన్స్లోకి వచ్చినా కూడా ఆయనకు ఆ సత్తా ఉంటుంది, ఆయనకు ఆ స్టామినా ఉంటుంది. ఏమనుకున్నారా మన నబీల్ అన్నట్టుగా ఆ రేంజ్లో ఇంప్రెషన్ ఆడియన్స్ మైండ్స్లో ముద్రించిన కంటెస్టెంట్. అలాంటి కంటెస్టెంట్ ఇప్పుడు ఏం చేస్తుండు బాబాయ్? ఏంది ఇప్పుడు ఆ నలుగురు ఫ్రెండ్స్లో ఈయన కూడా నలుగురు ఉన్నారు కాబట్టి వీళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేస్తేనే నేను నామినేషన్స్ నుంచి తప్పించుకోవచ్చు, వీళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేస్తేనే నేను సేఫ్గా ఉండొచ్చు, హౌస్లో చాలా ముందుకు వెళ్ళిపోవచ్చు అని ఒక దొంగలాగా గేమ్ ఆడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అసలు నాకు డైజెస్ట్ అవ్వట్లేదు ఇలాంటివి కొన్ని. ఒక బిగ్ బాస్ లవర్గా అంటే నేను ఇప్పుడు ఒక నబీల్ని అలా చూసి డైజెస్ట్ అవ్వకుండా ఉండడానికి నేను నబీల్ ఫ్యాన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఒక సాటి బిగ్ బాస్ లవర్గా ఒక చాలా స్టామినా ఉన్న కంటెస్టెంటే ఇలా అయిపోతుంటే డెఫినెట్లీ బాధ అనేది వేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో సాధ్యమైనంత తక్కువ నెగిటివిటీ ఎవరికన్నా ఉంది అంటే అది నబీల్కి మాత్రమే. ఎక్సెప్ట్ మహబూబ్తో చేసిన ఒక్క డిస్కషన్ తప్పితే ఇంకేమీ లేదు ఆయనలో ఎత్తి చూపడానికి. అలాంటి నబీల్ పైన ఇప్పుడు అదే పనిగా ఇవాళ ఎపిసోడ్లో ఏంటి వీళ్ళందరి పాదాలు నొక్కుతూ కూర్చున్నాడేంటి పృథ్వీ కానీ వీళ్ళందరికీ అదే పనిగా వీళ్ళకి సేవలు చేస్తూ కూర్చున్నాడేంటి. సేవలు చేస్తూ అంటే ఇండైరెక్ట్గా పృథ్వీకి సపోర్ట్ చేయమండి. ఇప్పుడు నన్ను పృథ్వీని అయితే మీరు అలా ఇట్లా తీసేయద్దు, నన్ను పృథ్వీని డిస్క్వాలిఫై చేయొద్దు, నన్ను పృథ్వీ ఏంటి నిన్ను పృథ్వీ? జనాలు నబీల్కి ఓట్లు వేయాలా, నబీల్ కాంబినేషన్లో ఉన్న పృథ్వీకి ఓట్లు వేయాలా? ఓ మై గాడ్, నాకు ఎపిసోడ్ చూసినంతసేపు ఏమైంది నబీల్కి, ఎందుకు ఇలా మారిపోయాడు, మెంటల్ కింద ఏంటి, అరే పిచ్చోడా నీ పవర్ నీకు తెలియట్లా అని మళ్ళీ ఆ మీమే గుర్తొచ్చింది నాకు. మీరు ఇలా డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఉంటే ఇవాళ నబీల్ని చూస్తే అయ్యారా లేదా అని కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ ఎనీవేగా బ్యాక్ టు బ్యాక్ రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ యష్మి, నిఖిల్, గౌతమ్ వీళ్ళు ముచ్చటించుకుంటున్నాం అన్నమాట. ఏదైతే నామినేషన్స్లో నిఖిల్ ఆ పాయింట్ తీశాడు కదా అక్క అనే పాయింట్, గౌతమ్ అండ్ యష్మి మధ్య జరిగిన టాపిక్ నువ్వెందుకు తీయాల్సి వచ్చింది అన్నట్టుగా ఆబ్వియస్లీ జనాలు ఆలోచిస్తారు, అలా నిన్నట్లా అక్కడ పాయింట్అవుట్ చేస్తారు అన్నట్టుగా యష్మి చెప్తుంది. చాలా లాజికల్గానే చెప్పింది. నాకు అది యష్మి ఈ యాంగిల్లో ఆలోచించగలగడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. ఫ్రెండ్ అన్నప్పుడు బయట వాళ్ళు ఎలా ఆలోచిస్తారనే దాన్ని బట్టి ఫ్రెండ్ని తద్వారా జాగ్రత్తల్లో పెట్టగలిగితే దట్ విల్ బీ ఎ వెరీ గుడ్ థింగ్. ఆ విషయంలో యష్మిని అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ ఇంకోటి ఏంటంటే నిఖిల్ ఏం చెప్తున్నా అలా కాదు, బేసిక్గా నువ్వు నో అంటున్నావు అంటే నో అనే కదా, అక్కడ ఆపేసాలి, మళ్ళీ మాట్లాడదు. అలా మాట్లాడుతుంటే నేను అడిగానంటే ఏం జరిగినా సరే అది వాళ్ళిద్దరి మ్యాటర్ కదా, వాళ్ళిద్దరి మ్యాటర్లో మధ్యలో కలుగజేసుకోవడానికి ఈయన ఎవరు అసలు? పోనీ ఒక స్టాండ్ తీసుకోవడానికి కలగజేసుకున్నా అంటే ఒక స్టాండ్ తీసుకునేవాడు ఆ నామినేషన్ జరిగే టైంకి తీసుకోవాలి. ఇదంతా నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఒక పాయింట్ లాగా తీసుకొని ఇప్పుడు నామినేట్ చేయడం అనేది ఒక డొంక తిరుగుడు వ్యవహారం లాగా, లేకపోతే యష్మి కింద ఒక అసిస్టెంట్ లాగా పనిచేస్తున్నాడు అనే ఫీలింగే వస్తుంది అనమాట. సోనియా ఉన్నంతకాలం ఎలాగైతే సోనియా కింద అసిస్టెంట్ లాగా చేశాడో ఇప్పుడు యష్మి కింద అలాగే ఒక అసిస్టెంట్ లాగా పాలేరు లాగా పనిచేస్తున్న ఫీలింగే వస్తుంది ఎవరికైనా. ఎందుకంటే నిఖిల్ మాటికి ఎవరి కిందో పాలేరు లాగా పనిచేస్తున్నాడే అనే ఫీలింగే వస్తుంది తప్ప సోలోగా ఆడుతున్నాడని ఎప్పుడు అనిపించింది? సోనియా ఉన్నంతకాలం సోనియా కింద పాలేరు, తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చారో పర్లేదురా ఇప్పుడు మెల్లిమెల్లిగా గేమ్ పికప్ చేశాడు అనుకున్న టైంలో మళ్ళీ యష్మికి పాలేరు. అంటే ఏంటిది? ఇంతేనా? ఇంకా సోలోగా ఆడటం ఉండదా ఇంకా నిఖిల్? అండ్ ఇంకోటి ఏంటి, నిఖిల్ ఇక్కడ ఇంకో మాట అన్నాడు, యష్మి కానీ గౌతమ్ కానీ ఇలా మాట్లాడుతుంటే కాదు జనాలు అలా అనుకుంటారు ఇలా అనుకుంటారు అంటే ఇప్పుడు వాళ్ళందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి బతకడానికి రాలేను నేను ఇక్కడ అంట. ఏంటి? ఎవరిని అంటున్నాడు ఈయన? ఆడియన్స్ని అంటున్నాడు. ఇప్పుడైతే ఆడియన్స్ని అంటున్నాడా, హౌస్ మేట్స్ని అంటున్నాడా, ఎవరిని అంటున్నాడు అసలు?
ఎవరికి పడితే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి బతకడానికి రాలేదు అంటే నువ్వు రియల్ లైఫ్లో అలా ఉండు. నేను ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటే అది చాలా హీరోయిక్గా ఉంటుంది. ఆ ఆర్జీవి కైండ్ ఆఫ్ మెంటాలిటీ సూపర్ రా నిఖిల్ అన్నట్టుగా ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకుంటారు. బట్ బిగ్ బాస్ అనే షోలో నువ్వు ఒక కంటెస్టెంట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మిగతా కంటెస్టెంట్స్కి నువ్వు ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలగాలి. ఆడియన్స్ని కూడా నువ్వు కన్విన్స్ చేసే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలగాలి. ఎందుకంటే మిగతా కంటెస్టెంట్స్కి ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే ఆ మిగతా కంటెస్టెంట్స్కి నువ్వు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి ఆడియన్స్ కూడా నువ్వు చెప్పే ఎక్స్ప్లెనేషన్కి కన్విన్స్ అవుతారు. కన్విన్స్ అయ్యి నీకు ఓట్లేస్తారు. కాబట్టి అది నీలో ఉన్న ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ ఎంత బాగున్నాయో, నీలో నువ్వు న్యాయంగా మాట్లాడుతున్నావా లేదా ఏదో కవర్ చేసుకోవడానికి మాట్లాడుతున్నావా, ఇవన్నీ జనాలు అసెస్ చేసి దాన్ని బట్టి కదా నీకు ఓట్లేసేది. ఒకరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి బతకడానికి రాలేదంటే నీ ఇంట్లో కూర్చో బాబాయ్. బిగ్ బాస్ ఎందుకు నీకు? నీ ఇంట్లో కూర్చొని ఇంట్లో ఈ పార్లర్ పనులన్నీ చేసుకో. నీకు ఎందుకు బిగ్ బాస్ అసలు? ఇలాంటి క్యాండిడేట్ టైటిల్ రేస్ ఏంటో మనకి. తర్వాత ఇక విష్ణు, హరితేజ, యష్మి వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అవినాష్ రోహిణికి ఏదైతే ఆమెని సేవ్ చేసి నిఖిల్ నామినేషన్స్లోకి తీసుకొచ్చాకో వీళ్ళందరికీ ఒకటే కాలుతుంది. ఆడవాళ్ళందరూ అదే పనిగా ఉప్పర్ మీటింగ్లన్నీ పెట్టారన్నమాట. ఏంటి మన రోహిణి పట్ల గ్రాటిట్యూడ్ ఉంది కాబట్టి, ఇంతకుముందు తను ఒక ఫేవర్ చేసింది కాబట్టి అవినాష్కు తద్వారా ఫేవర్ రిటర్న్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే రోహిణికి ఇచ్చాను అన్నట్టుగా అవినాష్ క్లియర్గా చెప్పాడు. సో అక్కడే ఇంకా క్లియర్, అంతకుమించి దాని గురించి డ్రాక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఫేవర్ చేస్తే ఆబ్వియస్లీ మనకి అవకాశం వచ్చినప్పుడు చేయాల్సిన ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా చేసి తీరుతారు ఎవరైనా సరే. అండ్ నబీల్ పేరు చెప్తాడేమో అని అనుకున్నా అన్నట్టుగా వీళ్ళు అనుకుంటుంటే, విష్ణు లాంటి వాళ్ళు అనుకుంటే నబీల్ పేరు ఎందుకు చెప్తారులే, డైరెక్ట్గా మన రోహిణి పేరే చెప్తాడు అని నాకు ముందు నుంచే చాలా క్లారిటీ ఉందన్నట్టుగా హరితేజ చెప్తుందన్నమాట. హరితేజకి ఏంటంటే ఆమెకి ఎందుకు ఇవ్వలేదు అన్నట్టుగా ఒక ఫీలింగ్. ఏంటి ప్రతి ఒక్కరు ఆమెకి ఎందుకు ఇస్తారు? గౌతమ్ వచ్చినప్పుడు ఆమెనే సేవ్ చేశారు. ప్రతి ఒక్కరు ఆమెకే ఇవ్వాలని ఏంటంట? వేరే వాళ్ళు కంటెస్టెంట్ కదా, వేరే వాళ్ళకి ఎటువంటి రిలేషన్స్ ఉండవా? వేరే వాళ్ళకి ఆ పవర్ యూజ్ చేయకూడదా? ఈమెకి ఇస్తే మాత్రం మంచోళ్ళు, ఇవ్వకుంటే మాత్రం చెడ్డోళ్ళు అంటే ఎట్లా? ఒకటే దాని గురించి అదే పనిగా బిచ్చింగ్. అసలు హరితేజకి ఏమైందిరా బాయ్? ఫస్ట్ సీజన్లో ఉన్న హరితేజ ఏంటి, ఇప్పుడున్న హరితేజ ఏంటి? ఐ ఇవాల్వ్డ్ నవ్. ఇప్పుడు నేను ఒక మదర్ని అండ్ ఇన్ని సంవత్సరాలు గడిచినాక ఆబ్వియస్లీ నాకంటూ ఇవాల్వ్ అవడం అనేది జరుగుతుంది. అంటే ఇవాల్వ్ అవడం అంటే ఏంటి? నెగిటివ్ ఆస్పెక్ట్లోనా? ఇవాల్వ్ అవడం అంటే ఎంత పెద్దరికంగా ఉన్నారో అప్పుడు ఉన్న వైబ్ కాకుండా ఇప్పుడు ఉన్నాక ఎంత మెచ్యూరిటీ వచ్చి దాని తగ్గట్టుగా ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కనిపించాలి. కానీ ఇలా నెగిటివిటీ పెంచుకోవడం, పక్కల గురించి చాడీలు చెప్పుకొని వాళ్ళ మీద అదే పనిగా ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం, ఇవాల్వ్ అవడం అంటే. ఏంటి మెగా చీఫ్ అయిన దగ్గర నుంచి అవినాష్కి నబీల్ క్లోజ్ అవుతుండంట. సో క్లోజ్ అయ్యే క్రమంలోనే ఇప్పుడు అవినాష్ నుండి ఆ బెనిఫిట్ వస్తుందనే ఉద్దేశంతోనే నబీల్ అలా చేస్తుండు అన్నట్టుగా హరితేజ చెప్తుంది. ఏమో అది నిజమే కావచ్చు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది మొత్తం ఎపిసోడ్ చూసాక. హరితేజ ఫస్ట్ ఆ డైలాగ్ చూసినప్పుడు అబ్బా మరీ ఓవర్ చేస్తుంది హరితేజ అనే ఫీలింగ్ వచ్చింది. బట్ మొత్తం ఎపిసోడ్ చూసాక అలాగే ఉంది కదా, ఏంటి బాగా డప్పు కొడుతున్నట్టుగా ఉంది, ఎవరికిందో ఇట్లా సేవలు చేస్తూ బతుకుతున్నాడు ఏంటి అనే ఫీలింగ్ వచ్చింది. నబీల్ నేను అస్సలు అలా చూడలేకపోయా, అలా ఎక్స్పెక్ట్ చేయలేదు, అలా చూడలేకపోయా. అరే నాన్న ఇప్పుడు ఆ సర్కిల్లో బస్తాలు వేసుకొని తిరిగే టాస్క్లో నబీల్ తీసుకున్న డెసిషన్ హ్యాట్స్ ఆఫ్ అన్నట్టుగా ఒకేసారి నబీల్కి జమ్ అని తిరిగింది. తన నామినేషన్స్లో లేకున్నా కూడా జై నబీల్ అనే కైండ్ ఆఫ్ స్లోగన్స్ విపరీతంగా మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ట్రెండ్లు కూడా అయ్యాయి. ఆ లెవెల్లో నబీల్ కంప్లీట్గా ఒక గేమ్ చేంజర్ అయ్యాడు. ఒక గేమ్ చేంజర్ అయిన నబీల్ ఇప్పుడు నాగార్జున గారు దాని గురించి క్వశ్చన్ చేయగానే, ఓకే నాగార్జున గారు క్వశ్చన్ చేశారంటే ఆడియన్స్లో అది నెగిటివ్ అయి ఉంటుందేమో. సో నెగిటివ్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇమీడియట్గా దాన్ని పాసిఫై చేయడానికి వీళ్ళందరికీ సున్నం పోయాలి, వీళ్ళందరితో నేను బాండింగ్ పెంచుకోవాలి. తద్వారా నేను చేసింది ఏదైతే ఉందో ఆ రౌండ్ తిరిగే టాస్క్లో అది అందరూ మర్చిపోతారు, తద్వారా నేను సేఫ్ ఉంటాను అనే ఒక దొంగాట ఆడుతున్నట్టుగా ఉంది లిటరల్గా చెప్పాలంటే. ఇది చెప్పడానికి నాకే బాధేస్తుంది నబీల్ గురించి, బట్ అది ఫ్యాక్ట్ అది. అండ్ నిఖిల్ లేకపోతే నన్ను నామినేట్ చేశారు అంటే, ఒకవేళ అవినాష్కి అక్కడ నిఖిల్తో రోహిణిని స్వాప్ చేశారు కాబట్టి నిఖిల్ లేకపోతే నన్నే నామినేట్ చేసేటోడు అంట. నిన్నే నామినేట్ చేయడం ఏంటి? నిన్నే నామినేట్ చేయడానికి అంత స్ట్రాంగ్ రీజన్స్ ఏమున్నాయి అంటే, ఏదో విధంగా నీ వైపు టాపిక్ తిప్పుకోవాలని హరితేజ
ఆ వైపు టాపిక్ తిప్పుకోవాలని అవినాష్ గురించి ఏదో ఒకటి స్ప్రెడ్ చేసి అక్కడ పెట్టాలని విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది అన్నమాట. చాలా వర్స్ట్గా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే నాకు. అండ్ తర్వాత యష్మి అవినాష్తో చెప్తుంది వాటర్ టాస్క్లో నాకు ఎంత కామెడీ అనిపించిందంటే, మామూలుగా చెప్తుంది ఏంటి, వాటర్ టాస్క్లో నిఖిల్ అంత మిస్టేక్ ఏం కాదు, అందుకే మేము నామినేట్ చేయలేదు అంటే. ఆహా అవునా అంటే ఇప్పుడు లాస్ట్ 9 వీక్స్లో మొత్తం ఏ ఒక్కసారి కూడా నిఖిల్ది చిన్న మిస్టేక్ కూడా లేదా అమ్మా? చిన్న మిస్టేక్ ఇన్ని వారాలు బిగ్ బాస్ హౌస్లో ఉంటూ చేయకుండా ఉండడానికి ఆయన ఏమైనా గౌతమ్ బుద్ధుడా, లేకపోతే ఇంకా వివేకానంద స్వామియా, ఎవరని? ఎవరైనా సరే ఏదో ఒక టైంలో మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ని పట్టుకొని నామినేట్ చేయడానికి అర్హులే వాళ్ళు. అంతేగాని నిఖిల్లో ఒక్క మిస్టేక్ కూడా దొరకలే కాబట్టి నామినేట్ చేయలే అంటే ఏంటి? మిస్టేక్ దొరకడం ఏంటి? మీ అందరూ ఒక అండర్స్టాండింగ్ ప్రకారంగా ఉన్నారు, దాన్ని తగ్గట్టుగా నామినేట్ చేసుకుంటున్నారని ఎవరిని నామినేట్ చేయాలి ఏంటి అనే దాని గురించి కూడా డిస్కస్ చేస్తూ, ఇక్కడ నిఖిల్ది తప్పలేదు కాబట్టి నామినేట్ చేయాలంటే అంటే తప్పు నీకు అనిపిస్తే నిజంగా నామినేట్ చేసేదానివా? అసలు నిఖిల్ది తప్పని నీకు ఎప్పుడన్నా అనిపిస్తుందా? ఆ టాస్క్ జరిగే టైంకి నువ్వు ఆ టాస్క్లో గెలవాలి కాబట్టి నిన్ను నిఖిల్ ఆడకుండా చేస్తున్నాడనే ఉద్దేశంతో నిఖిల్ మీద ఆ లెవెల్లో అరిచి ఆయన మీద విక్టింగ్ కార్డ్ ప్లే చేయాలని బీభత్సంగా ట్రై చేసావు. టాస్క్ అయిపోయాక కథం ఇక అక్కడ అయిపోయింది అన్నట్టుగా వెంటనే కలిసిపోయావు. నిఖిల్ అక్కడ ఏంటి, ఆయన టాస్క్ ఎలా ఆడాలో అలా ఆడాడు. ఆఫ్ కోర్స్ కొంచెం ఫిజికల్గా కొంచెం ఎక్స్ట్రీమ్స్ వెళ్ళాడేమో. ఫిజికల్ ఎక్స్ట్రీమ్స్ వెళ్ళినప్పుడు అది ఖచ్చితంగా నామినేట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. నాగార్జున గారే నిఖిల్ అది తప్పని క్లియర్గా మెన్షన్ చేశారు. సో నాగార్జున గారే మెన్షన్ చేసినప్పుడు అది తప్పు కాదని యష్మి ఎలా అంటది? అంటే ఇప్పుడు నాగార్జున గారికే అగేన్స్ట్గా వెళ్తుందా? అంటే ఇప్పుడు నిఖిల్ వచ్చి వీళ్ళతో ఫిజికల్ అయ్యి ఆ లెవెల్లో చేతులు పట్టుకొని లాగి ఇట్లా నడుము పట్టుకొని లాగి అదంతా చేసి వాళ్ళంతా ఇబ్బంది పెట్టాడు. అంత ఇబ్బంది పెట్టినప్పుడు నిఖిల్ అది తప్పు కాకుండా ఎలా ఉంటుంది? తప్పు కాదని నామినేట్ చేయకపోవడం ఏంటి అంటే వాళ్ళని ఇప్పుడు ఆయన ఫిజికల్గా హ్యాండిల్ చేసిన విధానం నీకు తప్పు అనిపించలే, కానీ గౌతమ్ జస్ట్ ఒక అక్క అన్నందుకు గౌతమ్ని తప్పు అయిపోయి నామినేట్ చేసావా? ఏమైనా లాజిక్ ఉందా ఇందులో? చాలా కామెడీగా మాట్లాడుతుంది. అంటే అవినాష్ మన నిఖిల్ని నామినేట్ చేసినందుకు యష్మికి ఒకటే కాలుతుందనమాట. ఎలాగైతే ఇంతకుముందు నబీల్ అండ్ పృథ్వీ చీఫ్ కంటెండర్ టాస్క్ ఆడినప్పుడు యష్మి ఇలాగే బిహేవ్ చేసింది. ప్రేరణ సంచాలకు కావాలని ఫేవరిజం చూపించింది, పృథ్వీని గెలవనివ్వకుండా చేసింది అన్నట్టుగా. అదే పనిగా ప్రేరణ సంచాలకు అయి ఉన్నా కూడా కొంచెం ఇట్లా చెప్పాల్సింది కదా, సపోర్ట్ చేయాల్సింది కదా అన్నట్టుగా అదే పనిగా చెప్తా ఉండండి. సంచాలకు అయి ఉండి సపోర్ట్ ఎందుకు చేస్తే అందరూ నీలాగా ఉంటారనుకున్నావు ఏంటి? ఎందుకు సపోర్ట్ చేస్తే ప్రేరణ అప్పుడు చాలా బాగా ఆడింది. సంచాలక తన డెసిషన్ చాలా వరకు కరెక్ట్గా చేసి కరెక్ట్గా రూల్ చేసి తద్వారా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద నబీల్ గెలిచాడు కాబట్టి నబీల్నే విన్నర్ అన్నట్టుగా డిక్లేర్ చేసింది. సో ఇప్పుడు ఆమె అదే స్ట్రాటజీ ఇక్కడ కూడా ప్లే చేద్దామని చూస్తుంది అనమాట. ఈ వాటర్ టాస్ సంబంధించి కూడా అసలు ఏమాత్రం తప్పు లేదు నిఖిల్ది అన్నట్టుగా, నిఖిల్ని ఒక ఫ్రెండ్ లాగా ఇట్లా దానికి ఫ్రెండ్ కాబట్టి అంత బాండింగ్ ఉంది కాబట్టి, ఫ్రెండ్ మాత్రమే కాదులే వేరే ఫీలింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్లో అదే పనిగా నిఖిల్ని బ్యాక్ చేయాలని చూస్తుంది. అండ్ అవినాష్ని బ్యాక్ BACK నాట్ BAD ఓకే, అవినాష్ని సపోర్ట్ చేయాలని చూస్తుంది. నిఖిల్ని సపోర్ట్ చేయాలని చూస్తుంది. అవినాష్ని ఆ విధంగా ట్రిగ్గర్ చేయాలని చూస్తుంది అన్నమాట. నువ్వు చేసిన తప్పు 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 అంటూ ఆడియన్స్లో అవినాష్ని ఒక ముద్దాయిలాగా నిల్చోబెట్టాలనే ప్రయత్నం అయితే చేస్తుంది. అండ్ రోహిణి కంటే నిఖిల్ ఖచ్చితంగా బాగా ఆడాడు. అలాంటి నువ్వు రోహిణిని తీసేసి నిఖిల్ని నామినేట్ చేయడం ఏంటి అంటే ఇప్పుడు మనుషుల్ని సేవ్ చేయడం నామినేట్ చేయడం అనేది ఓన్లీ ఆ వీక్కి సంబంధించిన టాస్క్ని బట్టే చేయాలా? ఏమైనా రూల్ ఉందా అక్కడ? నిఖిల్ ఈ టాస్క్ అయితే చాలా బాగా ఆడాడు, రోహిణి అసలు టాస్క్ ఆడలేదు కాబట్టి నువ్వు నిఖిల్ని అట్లా నామినేట్ చేయకూడదు, రోహిణిని సేవ్ చేయకూడదు అంటచ్చా. అవునా, మరి యష్మి ఏమి ఆడిందమ్మా టాస్క్లు ఇన్ని రోజులు? ఈ ఒక్క వారం ఏదో వాటర్ టాస్క్లు బీభత్సంగా ఆడితే ఇంకా కథమే అన్నట్ట. ఇంకా ఇంతకుముందు ఎప్పుడు టాస్కులు అసలు వదలకుండా ఉన్న సందర్భాలు లేవా? అసలు బీభత్సంగా ఆడేసి ప్రతి వారం మెగా చీఫ్ ఈమె అయిందా ఏమన్నా? చాలా ఏం మాట్లాడతారు రా భయ్ ఒక్కొక్కరు, అసలు ఏ రేంజ్లో ఫేవరిజం చూపించి ఇంకా ఇవన్నీ చెప్పి మధ్యలో ఏం చెప్తుంది, కాస్ట్ బయాస్డ్ లేకుండా ఉండాలి అన్నట్టుగా అయితే అవినాష్కి చెప్తుంది. బయాస్డ్ లేకుండా ఉండాలిరా, బయాస్డ్కి బ్రెడ్ జాము కలిపేసి తినేసిన క్యాండిడేట్ లాగా ఉన్నావు నువ్వు బయాస్డ్ గురించి చెప్తున్నావా?
ఎంత కామెడీగా ఉందో ఇదంతా వింటుంటే. అండ్ తర్వాత సూట్ కేసులు టాస్క్ నబీల్, పృథ్వీ, రోహిణి వీళ్ళు ముగ్గురు అయితే వెళ్ళి పట్టేసుకున్నారు. యాక్చువల్లీ 5th సీజన్లో సన్నీని ఆల్రెడీ చూశారు కాబట్టి సన్నీ ఒక కేక్ బయట పెడితే ఎవరు తింటే వాళ్ళే అర్హులు అన్నట్టుగా మొత్తం టాస్క్ అంతా అయిపోయాక బిగ్ బాస్ చెప్పారు. సన్నీ అది ఏమైనా కానీ అని ఫస్ట్ అయితే తన కేక్ తినడం, ఒక స్టెప్ తను తీసుకుని డేరింగ్గా చేయడం అనేది. ఇప్పుడు వీళ్ళు స్టెప్ తీసుకోవడం అంటే ఆబ్వియస్లీ వీళ్ళకు ఐడియా ఉంటుంది, అదే 5th సీజన్లో సన్నీ రెఫరెన్స్ పాయింట్ వీళ్ళకి ఉంది. బట్ ఇప్పుడు సన్నీకి అప్పుడు ఏం రెఫరెన్స్ పాయింట్ ఉంది, ఏది లేదు. అయినా కానీ హీ డిడ్ ఇట్. ఆ విషయంలో సన్నీ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ ఇప్పుడు వీళ్ళు ముందే తేజ కానీ విష్ణుప్రియ అని అందరికందరూ అట్లా నెగిటివిటీ ఉంటుందా అది ఇది అనేది థాట్స్ అన్ని పక్కన పెట్టేసి తీసుకోవడానికి ఫుల్ ప్రయత్నం అయితే చేశారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ ముగ్గురికే వచ్చేసింది అనమాట, నబీల్, పృథ్వీ అండ్ రోహిణి. అండ్ వీళ్ళ ముగ్గురు వచ్చినప్పుడే నాకు తెలిసి బిగ్ బాస్ అక్కడే టాస్క్ని ట్విస్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు అయితే చేసినట్టుగా నాకు అనిపించింది. మాట్లాడుకుందాం అవన్నిటి గురించి. ఫస్ట్ అయితే బాల్స్ అండ్ టైల్స్ టాస్క్ ఏదైతే ఉందో అందులో రోహిణి హరితేజని పిక్ చేసుకుంది. హరితేజని పిక్ చేసుకోవడం అనేది ఇట్స్ అ వెరీ వైస్ చాయిస్. ఎందుకంటే రోహిణి బేసిక్గా హెఫ్టీగా ఉంటుంది కాబట్టి అది ఊరికే టాస్క్ కాబట్టి ఫిజికల్గా కొంచెం ఆ లెవెల్లో ఆడలేని కంటెండర్స్ ఎవరైనా ఉన్నారా అనే వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలి. ఆడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి తను గెలవాలంటే. ఆడలేని వాళ్ళంటే ప్రేరణ ఖచ్చితంగా ఆడుతుంది, విష్ణుప్రియ చాలా బాగా ఆడుతుంది. సో ఇప్పుడు ఎంతో కొంత బెటర్. ఇప్పుడు ఆడవాళ్ళలో డౌట్ లేకుండా రోహిణి కంటే హెఫ్టీగా అయితే ఇంకెవరు లేరు, గంగవ్వని తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇక ఉన్న వాళ్ళలో ఎంతో కొంత ఆడలేని పరిస్థితి ఎవరికి ఉంది అంటే హరితేజ గారు కొంచెం కనపడుతున్నారు, ఏజ్ పెద్దది అండ్ కంపారిటివ్లీ మిగతా వాళ్ళకంటే హెఫ్టీగానే ఉన్నారు. కాబట్టి అలా హరితేజను పిక్ చేసుకోవడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ చాయిస్. తను చాయిస్ ప్రకారంగానే హరితేజని అయితే పిక్ చేసుకున్నారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ని కంప్లీట్గా క్రాస్ చేసే లెవెల్లో హరితేజ కూడా చాలా బాగా ఆడింది, చాలా మంచి పోటీ ఇచ్చింది. లాస్ట్ మినిట్లో రోహిణి ఒక బాల్ ఎక్స్ట్రా వేయడం వల్ల తను విన్ అవ్వగలిగింది అనమాట. అండ్ తర్వాత 1,80,000 ప్రైజ్ మనీ అయితే వీళ్ళ ఈ పర్టికులర్ టాస్క్ నుంచి అయితే ఆడింది. దట్స్ ఏ వెరీ గుడ్ అమౌంట్. ఇదే హైయెస్ట్ అమౌంట్ వీళ్ళ ముగ్గురు ఆడిన టాస్కుల్లో. అండ్ తర్వాత చూసుకుంటే ఒకరిని కంటెండర్గా పిక్ చేసుకోమంటే ప్రేరణని పిక్ చేసుకుంది. ఇది కదా వైస్ చాయిస్ అంటే. ఈ మనసులో ఏదో పెట్టుకొని దానికి తగ్గట్టుగా గేమ్ ఆడటం కాకుండా ఏదైతే ఇప్పుడు ప్రేరణ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మెగా చీఫ్ అవ్వడానికి ఒకటే ఫుల్ తాపత్రయపడింది. తన ఆరాటం చూసి అరే పాపం ఎంత ఆరాట పడుతుందిరా పాపం, ఒరే ఆ చీఫ్ పొజిషన్ ఏదో ఇవ్వండి అన్నట్టుగా మనకే అప్పట్లో అనిపించింది. ఆ ఫస్ట్ 5 వీక్స్ ఆ ట్రామా అంతా, ప్రేరణ పడిన ట్రామా అంతా రోహిణి చూసి వచ్చింది కాబట్టి తద్వారా లోపలికి వచ్చి ఏం చెప్పింది, ఒక ఫ్యాన్గా, బిగ్ బాస్ ఫ్యాన్గా ఖచ్చితంగా నేను చేస్తేనే కరెక్ట్ అని నాకు అనిపించి చేసిన. తనకున్న ఆథారిటీ అనేది ఖచ్చితంగా ఎవరికైనా బాగుంటుంది. ఇప్పుడు నేను పోటీలో ఉన్నా కూడా వీళ్ళుంటే తనే విన్ అవ్వాలని నేను కోరుకుంటా అన్నట్టుగా అనడం అనేది హ్యాట్స్ ఆఫ్ అన్నట్టుగా అనిపించింది రోహిణికి. ఇమీడియట్గా ఎన్ని దండాలన్నా పెట్టుకోవచ్చు అన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట. అండ్ తర్వాత నబీల్, పృథ్వీ అండ్ నబీల్ యష్మికి చెప్తుండే ఇప్పుడు పృథ్వీ ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ గెలిస్తే నిన్ను సెలెక్ట్ చేసుకుంటాడు. నిన్ను సెలెక్ట్ చేసుకుంటే నువ్వు ఓడిపోవాల్సి వచ్చినప్పుడు ఓడిపోయి పృథ్వీకి విక్టరీ ఇవ్వాలి అంట. అదేంటి మరి ఇంకా యష్మిని ఎందుకమ్మా సెలెక్ట్ చేసుకోవడం అంటే పార్టిసిపేషన్ ఉంటుంది అనా, తను ఓడిపోయి ఆ విక్టరీ పృథ్వీకి ఇవ్వడం ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ బుల్షిట్ ఈస్ దిస్? మరి ఇంకా ఆమెను కంటెండర్గా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరమే ఉంది ఆ మాత్రం దానికి. సో అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు నబీల్ అసలు? ఇప్పుడు నబీల్, పృథ్వీ ఏంటి మా ఇద్దరిలో ఒకరిని, ఒకవేళ నీకు ఏదైనా సూపర్ పవర్ వచ్చి మమ్మల్ని తీసేసే అవకాశం ఉంటే మమ్మల్ని ఇద్దరిని మాత్రం తీసేయద్దు అన్నట్టుగా ముందే చెప్పుకుంటున్నాడు. ఒరే బాబు, వీళ్ళు టాస్కులు ఆడాలి అంటే, టాస్కులు ఆడి జనాల్ని ఇంప్రెస్ చేయాలి అంటే ఎలాగైనా సరే టాస్కులు గెలవాలన్నట్టుగా వీళ్ళు పట్టుకున్నారు. టాస్కులు గెలవడం అనేది ఒక కొలమానం ఎప్పటికీ అవ్వదు విన్నర్కి. టాస్కులు నువ్వు ఎంత ఎఫెక్టివ్గా ఆడుతున్నావో, నువ్వు ఆడే విధానం, ఆడియన్స్ ఎంత బాగా అట్రాక్ట్ అవుతున్నారో, అరే మా ఓడు టాస్క్ గెలిచిండో అనే దానికంటే కూడా మా ఓడు టాస్క్ ఆడినరా దిరిపోయింది పో అన్నట్టుగా ఆ లెవెల్లో చెప్పుకోగలిగే పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడే వాళ్ళ టాస్క్ అనేది అట్లా నిలబడిపోతుంది. ఇప్పుడు ఆ ధాన్యం బస్తాల టాస్క్ ఉంది మాస్టరు, ఆ ధాన్యం బస్తాల టాస్క్లో విన్నర్స్ అయిన వాళ్ళకంటే కూడా తేజ పర్ఫార్మెన్స్ మనకి ఎక్కువ గుర్తుంది. ఎందుకు? తేజ తనకున్న హెఫ్టీ బాడీతో ఆ లెవెల్లో ఆల్మోస్ట్ గాల్లో ఎగరడం, దుంకడం, బీభత్సంగా ఫిజికల్ ఎఫర్ట్స్ పెట్టిన కంటెస్టెంట్ అయ్యాడు. సో ఆ రోజు తేజ ఫెంటాస్టిక్ రా బై హ్యాట్స్ ఆఫ్ అనే ఫీలింగ్ వచ్చింది.
సో టాస్క్లో మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేది బయటికి రావాలి, కానీ నువ్వెంత బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఇట్లా బ్రోకరేజీలు చేసి ఒప్పందాలు పెట్టుకొని నువ్వు ఓడిపోవాలి, నువ్వు గెలవాలి, నువ్వు అది చేయాలి ఇది చేయాలంటూ ఇవన్నీ ఎఫర్ట్స్ పెట్టుకున్న వాళ్ళు ఆడియన్స్ని ఎలా అట్రాక్ట్ చేస్తారు, వీళ్ళందరూ ఎలా అప్రిషియేట్ చేస్తారు ఆడియన్స్. అరే మా ఓడు భలే బ్రోకరేజ్ చేసి ఇట్లా బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఇలా చేసి భలే గెలిచాడ టాస్క్ని ఎవరన్నా పిచ్చోడైతే తప్ప ఎవరన్నా అప్రిషియేట్ చేస్తారా? ఇవన్నీ టాస్క్లు గెలవాలనే ఫీలింగ్తోనే వీళ్ళు ఉన్నారు కాబట్టి టాస్కులు కాదు బాబాయ్, టాస్కులు కాదు కదా మీకు ఇంపార్టెంట్, ఆడియన్స్ కదా ఇంపార్టెంట్, ఓట్లు కదా ఇంపార్టెంట్. అది నబీల్ లాంటి కంటెస్టెంట్ ఇవన్నీ చేయడం, పృథ్వీ అది చేయించడం చాలా డిసప్పాయింటింగ్. పృథ్వీ ఇలాంటివి చేస్తే ఓకేలే ఈ కుర్రోడు ముందు నుంచి ఇలాగే కదా అనే ఫీలింగ్ అందరికీ ఉండే. నబీల్ చేయడం ఏంటి, అది చాలా 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 డిసప్పాయింటింగ్గా ఉంది నబీల్ చేయడం అయితే నాకు. అండ్ తర్వాత తేజతో కూడా ఇదే కైండ్ ఆఫ్ డీల్ అయితే పెట్టుకుంటున్నమాట. సేమ్ డీల్ పెట్టేసుకొని నన్ను పృథ్వీని అయితే తీయొద్దు నువ్వు అన్నట్టుగా, అంటే నిన్ను తీయను ఓకే పృథ్వీని ఎందుకు అన్నట్టుగా తేజ్ అక్కడ స్పాట్లో అన్నాడనమాట. సో అందుకే నాకు తెలిసి నబీల్ తేజ వైపు వెళ్ళలేదు, ఎందుకంటే ఛాన్స్ ఉంటే పృథ్వీని తీసే అవకాశం ఉంది అన్నట్టుగా. ఓరే నాన్న ఇదెక్కడి వరస్ట్ పాలేరుగిరి అన్నట్టుగా అయిపోతుంది అన్నమాట. ఒక పాలేరుతనమే ప్రదర్శిస్తున్నాడు నబీల్ తప్ప ఇంకోటి అయితే లేదు. అండ్ తర్వాత గౌతమ్ మళ్ళీ నబీల్తో ఒకవేళ నీకు ఏదైనా ఛాన్స్ ఉంటే నన్ను అపోజిషన్గా సెలెక్ట్ చేసుకో, ఎందుకంటే నేను ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్నా కాబట్టి ప్రూవ్ చేసుకోవాలి కదా ఏదో ఒకటి ఆడి అన్నట్టుగా అయితే తను అనుకున్నాడు. బట్ అవకాశం గౌతమ్కే వచ్చింది. గౌతమ్కి వచ్చినప్పుడు నబీల్ని చూస్ చేసుకొని వాళ్ళిద్దరూ టాస్క్ అయితే ఆడారనమాట. అండ్ తర్వాత కలర్స్ షేప్స్ టాస్క్ ఏదైతే ఉందో వీళ్ళందరూ అదే పనిగా నెగోసియేషన్స్ డీలింగ్స్ ఈ రేంజ్లో పెట్టుకుంటున్నారు కదా. ఒరే నువ్వు వాడాలి కానీ ఓడిపోవాలి, నీకు వస్తే నువ్వు నాకు అది చేయాలి ఇది చేయాలి అన్న బీభత్సంగా డిస్కషన్ పెట్టుకున్నాక సెకండ్ రౌండ్ టాస్క్లో బిగ్ బాస్ పెట్టిన ట్విస్ట్ ఏంటి, కంటెండర్స్ కాదు నాన్ కంటెండర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఎవరితో ఆడాలి అని. భలే వచ్చిందిరా ఫిట్టింగ్, భలే పెట్టాడు ఫిట్టింగ్ అనే ఇదైతే వచ్చేసింది అన్నమాట ఫీలింగ్ నాకు. సో గౌతమ్కి ఆ ఛాన్స్ వచ్చినప్పుడు ఆయన నబీల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ వీళ్ళిద్దరూ ఆడే క్రమంలో నిఖిల్ చూసారా నబీల్కి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు. నిఖిల్ వెళ్ళి నబీల్కి సపోర్ట్ చేయడం అనేది నబీల్ మీద ప్రేమతో కాదు, అది గౌతమ్ని ఓడగొట్టాలని, గౌతమ్ని ఎలాగైనా అధపాతాళానికి తొక్కాలనే ఒకే ఒక ఫీలింగ్తో ఎక్కడైనా సరే గౌతమ్కి అగెన్స్ట్గా ఎవరు ఉంటే వాళ్ళనే వెళ్ళి నిఖిల్ అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తారు. అది ఎవరైనా సరే, ఎంత ఏమాత్రం యూనో ఆ కాంపిటేటివ్ స్పిరిట్ లేని వాళ్ళైనా సరే, విష్ణుప్రియ లాగా గేమ్ మీద ఎలాంటి ఫోకస్ లేని వాళ్ళైనా సరే, అలాంటి వాళ్ళని కూడా నిఖిల్ వెళ్ళి గుడ్డిగా వెళ్ళి సపోర్ట్ చేస్తారు. ఎందుకు గౌతమ్ ఓడిపోవాలి, గౌతమ్కి అగెన్స్ట్గా వెళ్ళాలనే ఒకే ఒక ఉద్దేశంతో. ఇది చాలా వర్స్ట్ వే ఆఫ్ ప్లేయింగ్, వర్స్ట్ వే ఆఫ్ యూనో ఒక కైండ్ ఆఫ్ బ్రోకరిజం అన్నట్టుగా చెప్పుకోవాలన్నమాట. సో తర్వాత ఈ టాస్క్లో అయితే అట్ ఎండ్ ఆఫ్ డే నబీల్ చాలా భిన్న అయ్యాడు. బీభత్సంగా ఫిజికల్ ఇద్దరు ఆ రేంజ్లో కింద మీద పడి కొట్టుకొని పొరలాడుకొని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నబీల్ అయితే విన్ అయిపోయాడు. 1,25,000 ప్రైజ్ మనీ అయితే యాడ్ అయిందనమాట ఈ టాస్క్ పరంగా. అండ్ తర్వాత నబీల్ ఇది యష్మికి ఇస్తాడు. యష్మికి ఇవ్వడం అనేది ఎంత పెద్ద డిజాస్టర్ చెప్పండి. నబీల్ వెళ్ళి యష్మికి ఇస్తాడని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? కనీసం నబీల్ ఎంతసేపు ఇటువైపు ఉంటారు అనే ఫీలింగ్, ఇటువైపు అటువైపు కానీ బేసిక్గా నబీల్ ఎవరి వైపు ఉండి గేమ్ని గేమ్ లాగా చూస్తారు అన్నట్టుగా అనుకుంటారు. ముఖ్యంగా మొన్న సర్కిల్లో బ్యాగ్లు వేసుకొని తిరిగిన టాస్క్లో ప్రకారంగా వాళ్ళ టీంకి టోటల్గా నబీల్ అగెయిన్స్ట్ అయ్యాడు. వాళ్ళ టీం కంటే ఆ నలుగురు ఫ్రెండ్స్కి నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ వీళ్ళు నలుగురికి అగెయిన్స్ట్ అయ్యాడు అనే ఒక ఒపీనియన్ అందరికీ వచ్చింది కాబట్టి అప్పుడు నబీల్కి మంచి పాపులారిటీ అయితే పెరిగింది. గేమ్ చేంజర్ అయ్యాడు రా మా నబీల్ సూపర్ రా, మా నబీల్ కెవ్వు తోపు తురుము అన్నట్టుగా అందరు బీభత్సంగా మాట్లాడేసుకున్నారు. ఇక్కడ తీరా చూస్తే ఆయన యష్మికి ఇచ్చాడు, తేజకి ఇవ్వకుండా యష్మికి ఇచ్చాడు. అంటే తేజ సరైన పోటీ కాదు కదా అంటే, మరి నువ్వు సరైన పోటీ కాదు అది ఇది అన్నప్పుడు తేజతో ఎందుకు డీలింగ్ పెట్టుకోవాలని చూసావు? మరి నేను సెలెక్ట్ చేస్తే కానీ నువ్వు ఇట్లా ఓడిపోవాలి కానీ నీకు ఏదైనా స్పెషల్ పవర్ ఉంటే నన్ను పృథ్వీని తీయొద్దు, నన్ను పృథ్వీ ఏంటి పృథ్వీ? ఎవరు బాబాయ్ పృథ్వీ? మేము నబీల్కి ఓట్లేస్తాం, పృథ్వీకి వేసేవాళ్ళు పృథ్వీకి సపరేట్గా వేసుకుంటారు. మీ ఇద్దరికి కాంబినేషన్లో ఇద్దరిని ఒక పోల్లో పెట్టేసి ఇద్దరికి కలిపి ఓట్లేరు కదా ఎవరు. వేస్తే నబీల్కి వేస్తారు, వేస్తే పృథ్వీకి వేస్తారు. అండ్ తర్వాత యష్మిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అయ్యా ఏంటి, మెగా చీఫ్ రేస్లో ఒకసారి నాకు సాక్రిఫైస్ చేసింది అండ్ మెగా చీఫ్ ఛాన్స్ అయితే తనకి రావట్లేదు. ఆ కంటెండర్షిప్లో ఉంటే కూడా నాకు పోటీ మంచిగా ఉంటుందని సెలెక్ట్ చేసుకున్నా అంటే
పోటీ మంచిగా ఉంటుందా? ఇప్పుడు పోటీ మంచిగా ఉంటుంది అనా, లేకపోతే యూనో తేజ లాంటి వాళ్ళతో అయితే పోటీ ఇంకా ఈజీగా అవుతుంది కదా, నువ్వు చీఫ్ అవ్వడానికి స్కోప్ ఈజీగా ఉంటుంది. బేసిక్గా నబీల్ ఆలోచించే విధానం ఇలాగే ఉంటుంది. ఎవరినైతే చాలా ఈజీగా ఓడించవచ్చో వాళ్ళతో ఆడితేనైతే బాగుంటుంది ఉద్దేశంతో అలాగే చేస్తాడు. అందుకనే తేజతో వెళ్ళి డీల్ మాట్లాడింది కూడా అందుకే. కానీ ఇక్కడ యష్మిని సెలెక్ట్ చేసుకొని చాలా కాకమ్మ కబుర్లు అని చెప్తాడు అన్నమాట. యష్మితో అయితే నాకు పోటీ బాగుంటుంది అన్నట్టుగా ఏంటో. అండ్ తర్వాత తేజకి వెళ్ళి మళ్ళీ చెప్తున్నాడు, అరే సారీ తేజ, యాక్చువల్లీ నాకు నువ్వు పోటీ ఉంటే ఇద్దాం అనుకున్నా. అంటే పోటీ ఉంటే ఇద్దాం అనుకోవడం ఏంటన్నట్టు అంటే మరి ఇవన్నీ లేకపోతే ఆ డీల్ ఎందుకు మాట్లాడాడు తేజతోనే నాకు అర్థం కాదు. ఇప్పుడు గంగవ్వ ఈ టాస్క్లో ఓడిపోయాక భలే అనిపించింది వీళ్ళిద్దరి మధ్య రిలేషన్. నువ్వు కొంచెం సరిగ్గా ఆడాల్సింది, సరిగ్గా చూసుకోవాల్సింది అన్నట్టుగా చెప్తుంటే గౌతమ్ కూడా ఏం కాదులేవే, ఇప్పుడు నీ సపోర్ట్ ఉంటే బిగ్ బాస్ నాకు ఇంకా మంచి అవకాశాలు ఇస్తాడు, అప్పుడు ఆడతలే అన్నట్టుగా చెప్పాడు. వీళ్ళిద్దరి మధ్య ఉండే ఆ బాండింగ్, గౌతమ్ గంగవ్వని కిస్ చేయడం అదన్నీ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది అన్నమాట. మంచి మంచి ఫీలింగ్ అనిపించింది మైండ్కి. దాని తర్వాత గౌతమ్ విత్ తేజ మిగతా అందరితో చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు పృథ్వీ ఆర్ నబీల్ వాళ్ళిద్దరిలో ఎవరికి వచ్చినా కూడా యష్మికే ఇద్దామని వాళ్ళు ముందే మాట్లాడుకున్నారు. దాని తగ్గట్టుగానే నబీల్కి వచ్చింది కాబట్టి యష్మికి ఇచ్చిండ్రు అన్నట్టుగా అయితే చెప్పాడు. అది రివీల్ చేసినప్పుడు ఎంత అసహ్యంగా అనిపించింది అంటే నాకు, అరే నాయన ఏమైపోయాడు రా నబీలు, ఏందరా బాబు, ఆల్రెడీ ఇప్పుడు ఎంత పెద్ద గోతిలోకి ఇరుక్కున్నాడంటే నబీలు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని వారాలు నామినేషన్స్లో రాకపోవడం, టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్ ఇన్ని వారాలు నామినేషన్స్లోకి రాకపోవడమే చాలా పెద్ద మైనస్. దానికి తోడు మొన్న జరిగిన బస్తాలు వేసుకొని సర్కిల్లో జరిగిన టాస్క్లో నాకు మంచి పాజిటివిటీ ఏ యాంగిల్లో అయితే వచ్చిందో అదే యాంగిల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఇప్పుడు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, ఈ నలుగురు దోస్తులతో ఫ్రెండ్షిప్ చేయటం వల్ల ఏమైంది, మొన్న వచ్చిన పాజిటివిటీ ఆయన చేతులతో ఆయనే ఇరేస్ చేసుకున్నాడు అన్నమాట. ఇరేస్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఏమైంది, అటు ఇరేస్ చేసుకున్నాడు ప్లస్ ఇన్ని వారం నామినేషన్స్లోకి రాలేదు. అన్ని రకాలుగా కూడా ఇప్పుడు నబీల్ ఫుల్ నెగిటివిటీలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు టైటిల్ డేస్లో ఎంతకాలం ఉంటాడు ఏంటి అని చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి వస్తే ఆయన సత్తా ఏంటి అనేది అప్పుడు మనం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం పీకల్లోతో మునిగిపోయాడు అనేది క్లియర్గా తెలుస్తుంది. కేవలం వాళ్ళ నలుగురు కింద నేను బతకగలిగితే చాలు, నలుగురు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ నలుగురు నన్ను చూసుకుంటారు, వాళ్ళు నన్ను నామినేట్ నామినేట్ చేయకుండా ఉంటే నేను గేమ్లో ఎక్కువ కాలం ఉండొచ్చు అన్నట్టుగా ఏదో పిరికిోడ్లాగా గేమ్ ఆడుతున్నారు. ఒక టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్ రా బాబు అని ఎవరన్నా వెళ్ళి చెప్తే బాగుండి అనిపిస్తుంది నాకు. చెప్తేనన్నా దాని తగ్గట్టుగా ఓకే నేను టైటిల్ రేస్లో ఉన్నా కాబట్టి నేను ఇప్పటి నుంచి సోలోగా ఆడతా అన్నట్టుగా అనుకుంటాను. ఆ ఫ్యామిలీ వీక్ ఏదో తొందరగా వచ్చేస్తే స్టేజ్ మీద ఒక్కొక్కరు వచ్చి ఎలాగో చెప్తారు కదా, వీళ్ళ పొజిషన్ ఇది అన్నట్టుగా, అప్పుడైనా నబీల్కి అర్థమై వీళ్ళకి దూరం అవుతాడో లేదో చూడాలన్నమాట. ఇలాగే ఆడితే మాత్రం డౌట్ లేకుండా నబీల్ ఫ్యాన్స్ అందరూ ఆయనకు పెద్ద నమస్కారం పెట్టుకొని వేరే ఒకరికి షిఫ్ట్ అవ్వడం చాలా మంచిది. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను కూడా స్టార్టింగ్లో నబీల్కి బాగా వేసాను అనమాట స్టార్టింగ్లో. బట్ తర్వాత ఇప్పుడు ఇవన్నీ చూసాక నాకు కూడా మనసు ఇరిగింది మాస్టర్. మామూలు హర్ట్ కాదు, నేనైతే బీభత్సంగా హర్ట్. ఇలా నాలాగా హర్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. లైకులు కొట్టండి, లైకులు కొడుతుంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి మాస్టర్. ఎంతమంది ఎక్కువ మంది కనిపిస్తే తద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్ని ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ఇన్స్టాగ్రామ్ కూడా లైక్ చేయండి. దిస్ ఈజ్ ఫనీ అని ఛానల్ నేమ్ లాగే ఇస్కి ఫనీకి గ్యాప్ లేకుండా కొట్టేసేయండి, సెర్చ్ బాక్స్లో దొరికేస్తుంది. బిగ్ బాస్ సంబంధించిన పోల్ 7కి 7 పేర్లు సపరేట్ పోల్లో అయితే పెట్టాను, స్టోరీస్లో షేర్ చేస్తాను. అక్కడ పోల్ వేస్తే నాకు ఓటింగ్ రిజల్ట్స్కి యూజ్ అవుతుంది. దయచేసి ఓట్ చేయండి. బాయ్.